నమశివాయ. అందరికీ నమస్కారమండి. తులారాశి వారు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకు అంటే జూలై 23, 24, 25 తేదీల్లో 3 పెద్ద శుభవార్తలు వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో ఒక దైవ అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. ఇప్పటివరకు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది. ఎన్నో ప్రమాదాల నుండి ఆ దైవశక్తి మిమ్మల్ని కాపాడింది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజుల్లో మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వివరాలకు వెళ్ళే ముందు కామెంట్ బాక్స్‌లో ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ శుభవార్తలతో పాటుగా ఈ పేరు గల ఇద్దరు వ్యక్తులు మీ జీవితంని నాశనం చేయాలని చూస్తున్నారు. మరి ఆ పేరు గల వారు ఎవరు? ఈ శుభవార్తలు ఏమిటి? మీకు ఎటు నుంచి శుభవార్తలు రాబోతున్నాయి అని క్లియర్‌గా ఇప్పుడు మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయవద్దు. తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు ఈ తులారాశి పరిధిలోకి వస్తారు. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజయోగం 2, అవమానం అనేది 2. అలాగే ఈ రాశి వారికి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు 1, 3, 4, 6, 9. అలాగే కలిసొచ్చే వారాలు మంగళవారం, బుధవారం, శుక్రవారం. ఈ వారాల్లో కానీ, ఈ తేదీలో కానీ ఏదైనా పని స్టార్ట్ చేశారంటే మాత్రం వీరికి అదృష్టం వరించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది 5 అనమాట. ఇక ముందుగా మనం వీరి మనస్తత్వం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వీరికి రాబోయే శుభవార్తలు ఏమిటి? అలాగే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అనేది కూడా పూర్తిగా తెలుసుకుందాం. తులారాశి వారిలో ఉండే మంచి గుణాలు చాలా ఉన్నాయి. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. దానికోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఎన్నో కోల్పోతారు కూడా. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ 3 రోజుల్లో అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఏ పని చేసినా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మంచి లాభాలనేవి రాబోతున్నాయి. ఎలాంటి ఆటంకాలు జరగవన్నమాట. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. జీవితంలో కొన్ని చిన్న చిన్న మార్పులు జరుగుతాయి. కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి. ఎన్నో శుభవార్తలు అనేది మీరు వినబోతూ ఉన్నారు. మీకు పట్టిన దరిద్రం మొత్తం కూడా రాబోయే ఈ 3 రోజుల్లోనే పోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతూ ఉంటారు. కోపంతో తిడతారు. తర్వాత చాలా బాధపడిపోతారు. వీరికి ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది. అందరితో ప్రేమగా మాట్లాడతారు. వీరు ఎవరిని కూడా మోసం చేయాలని చూడరు. కానీ వీరిని చాలామంది కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఒక రూపాయి సహాయం అనేది చేయరనమాట. నా అనుకున్న వాళ్ళే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. అయినా వీరికి ఒక ధైర్యం అనేది తోడుగా ఉంటుందన్నమాట. వీరిని ఎప్పుడూ కూడా కాపాడుతూ ఉంటుంది. ఈ 3 రోజుల్లో ఆ దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుందని చెప్పుకోవాలి. దానివల్ల ఇంట్లో ప్రశాంతత అనేది లభిస్తూ ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది సాధిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోయి ఇంట్లో సంపదలు పెరుగుతాయి. కాలం మీకు అనుకూలంగా మారబోతూ ఉందన్నమాట. మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి రాబోయే రోజుల్లో ధనలాభాలు పెరుగుతాయి. మంచి శుభవార్తలు అనేది వింటారు. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఖచ్చితంగా నిజంగానే ఆశ్చర్యపోతారు. అలాగే ఈ రాశి వారికి కష్టానికి తగిన ఫలితం అనేది లభించబోతూ ఉంది. అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఇక విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉంటుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయన్నమాట. వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి. చిన్న చిన్న ఇబ్బందులన్నీ ఉన్నా కూడా తొలగిపోతాయన్నమాట. ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరుగుతాయి. అంటే ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. అలాగే ఈ రాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం దాన్ని పూర్తి చేసేదాకా అసలు ఈ రాశివారు వదిలిపెట్టరనే చెప్పుకోవాలి. అందులో ఎలాంటి సందేహం అనేది లేదు. జీవితంలో ఏదైనా సాధించాలని గొప్ప సంకల్పం అనేది ఈ రాశి వారికి ఉంటుంది. దానికోసం వీరు చాలా కష్టపడిపోతూ ఉంటారు. ఎప్పుడు గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, బాధలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. అయినా వీరికి మంచి జీవితం అనేది ఉంటుందన్నమాట. ఈ 3 రోజుల్లో కాలం కలిసి వస్తే అదృష్టం వీరికి అనుకూలంగా ఉంటుందన్నమాట.
ఇప్పటి వరకు పడిన కష్టాలు, బాధలన్నీ కూడా తొలగిపోయి మీరనుకుంటున్నట్లుగా మీ జీవితం అనేది సాగిపోతూ ఉంటుంది. మీద ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది. అంటే రెట్టింపు పెరుగుతుంది. ఇంట్లో డబ్బుకు ఏ లోటు అనేది ఉండదు. అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది. ఇప్పటి నుంచి మంచి రోజులు రాబోతున్నాయి. డబ్బు పరంగా కూడా మీకు బాగా కలిసి రాబోతుంది. మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతూ ఉన్నాయన్నమాట. ఇక ఈ రాశివారు చాలా నమ్మకస్తులు. ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు. వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు. ఎప్పుడు కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవ్వరు ఏం చేయలేరు. ఎందుకంటే వీరి వెంట ఒక దైవశక్తి ఉంటుంది. ఆ దైవశక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ పరమశివుడే. ఈ 3 రోజుల్లో శివుని అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. మీ ఇంట్లో కొలువై ఉంటాడు. దానివల్ల అఖండ అదృష్టం అనేది వరిస్తుందన్నమాట. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మీ కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో మీ ఇంటిని ఎప్పుడూ కూడా మీరు శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో నిత్యం కూడా దీపారాధన అలవాటు చేసుకోండి. ఇంట్లో దుమ్ము, ధూళి అస్సలు ఉండకూడదు. అలాగే గొడవ మాత్రం పడకుండా ఉండండి. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకొని మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా మీరు ఆ సమస్యలన్నీ తొలగిపోవాలి అనుకుంటే మాత్రం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. దానివల్ల మీకు మనశ్శాంతి అనేది లభిస్తుందనమాట. ఇక ఈ రాశి వారికి రాబోయే ఈ 3 రోజుల్లో ఒక రోజు కానీ కుదిరితే మీకు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోండి. అలాగే గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని అనుగ్రహం పూర్తిగా మీకు లభిస్తుంది. ఇక మీ జీవితంలో తిరుగనేది ఉండదని చెప్పుకోవాలి. ఎందుకంటే రాబోయే 3 రోజుల్లో మీరు పట్టిందల్లా బంగారమే కాబోతుంది కాబట్టి మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. ఇంట్లో డబ్బు పెరుగుతుంది. మీ జీవితంలో డబ్బుకి ఏ లోటు ఉండదు. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు మీరు వదులుకోమాకండి. అలాగే ఈ రాశివారు శివుని అంశతో పుట్టినవారు కాబట్టి వీరికి శివుడు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. ఇప్పుడు ఎన్ని కష్టాలు, బాధలు ఉన్నా రాబోయే రోజుల్లో మీ జీవితం మొత్తం కూడా మారిపోతుంది. మీకు దూరమైనవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి. మీ జీవితంలో ఉన్న శత్రువులందరూ కూడా తొలగిపోతారు. ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా ఏసి ఎగతాళి చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వస్తారు. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం ఉంటుంది కాబట్టి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారనమాట. ఆయురారోగ్యాలతో కలుగుతాయి. అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీరు అనుకున్నట్లుగా మీ జీవితం అనేది ఉండబోతుంది. మీరు ఊహించని ధనలాభాలు కూడా కలగబోతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా శివుని గుడికి వెళ్ళండి. కుదిరితే శివునికి అభిషేకం చేయించుకోండి. లేదా గుడికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని ఆ దేవుడిని చూసి రండి. అలాగే ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో సంతానం పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారో వారు ఈ యొక్క పరిహారం చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం అనేది కలుగుతుందన్నమాట. పెళ్లి జరుగుతుంది. 5 సోమవారాలు రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి 111 ప్రదక్షిణలు చేయండి. దానివల్ల త్వరలోనే సంతానం అనేది కలుగుతుంది. పెళ్లి కూడా జరుగుతుందనమాట. ఈ 2 ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలామందికి ఈ రోజులో ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే, ఒకటి పెళ్లి కాకపోవడం, రెండవది సంతానం కలగకపోవడం. అవి 2 కలగాలి అంటే మాత్రం ఈ పరిహారం ఒకటి పాటించండి చాలు. మీకు అనుకున్నది అనుకున్నట్లుగా అయిపోతూ ఉంటుందన్నమాట. ఇక ఈ తులారాశి వారికి మీకు వీలైతే ఈ 3 రోజుల్లో మూగజీవులకి ఆహార దానం చేయండి. అంటే అన్నదానం చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుందనమాట. అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. మంచి శుభవార్తలు వింటారు. ఇంట్లో డబ్బుకు లోటు అనేది ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని మాత్రం మీరు మాత్రం వదులుకోమాకండి. అలాగే ఈ రాశివారు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సంపదను విషయాలు చూసి అస్సలు చెప్పకండి. మీ సంపాదన విషయాల గురించి అస్సలు చెప్పకండి. దానివల్ల మీ పైన కుళ్ళు ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ రోజుల్లో ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు ఓర్వలేరు అనమాట. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దానివల్ల నరదిష్టి తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది తగిలితే జీవితంలో చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరు ఏం చేస్తున్నా, ఏం తింటున్నా, మీరు ఏ పనిని స్టార్ట్ చేయకపోయినా కానీ బయట వారికి మాత్రం అస్సలు చెప్పకండి. ఆ పని అయిపోయినాక చెప్పండి. అప్పటి వరకు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఈ 2 అక్షరం వాళ్ళతోటి ఆర్ఎస్ అనే అక్షరం పేరున్న వాళ్ళతోటి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది. కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలుపెట్టాలనుకుంటే మాత్రం సోమవారం లేదా శనివారం మొదలుపెట్టండి. దానివల్ల మంచి లాభాలనేది వస్తాయి. ఎలాంటి ఆటంకాలు జరగవు. ఇక ఈ 2 రోజుల్లో నీలం రంగు బట్టలు అస్సలు వేసుకోమాకండి. ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎలాంటి సమస్యలు రావు. ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నలుపు, వైటు, గులాబీ
ఇవి మీకు అదృష్టాన్ని తీసుకువస్తాయన్నమాట. ఈ రంగులు ధరించడం వల్ల మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. తెలుసుకున్నారు కదండీ! రాబోయే 3 రోజుల్లో మీకు ఎలా ఉంది? మీకు రాబోయే శుభవార్తలు ఏమిటి? అలాగే మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరు? ఏ పేరు గల వ్యక్తులు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు? అలాగే ఇంత పెద్ద అదృష్టాన్ని మీరు మాత్రం ఎప్పుడు కూడా వదులుకోమాకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.